వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక్కటే సక్సెస్ మంత్రం, అదే ఫిట్నెస్. మన హీరోలంతా కూడా వయసుతో సంబంధం లేకుండా సిక్స్ ప్యాక్లు, కండలు తిరిగిన దేహాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ సృష్టిస్తున్నారు. కుర్ర హీరోల నుంచి 60+ వరకు ప్రతి ఒక్కరి మేక్ ఓవర్స్ చూస్తే మతి పోవాల్సిందే. మరి ఆ ఫిట్నెస్ వెనుకున్న సీక్రెట్స్ ఏంటి, ఎవరు దేనికోసం మేక్ ఓవర్ అవుతున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. టాలీవుడ్ లో ఫిట్నెస్ లెవెల్స్ పెరిగిపోయాయి. అట్లీ కాంబో కోసం అల్లు అర్జున్, పెద్ది కోసం రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్నారు. తారక్ అయితే వార్ 2లోనే నెక్స్ట్ లెవెల్ ఫిజిక్ తో దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రేంజ్ ఫిజిక్ తో వీళ్లు తెరపై కనిపిస్తే థియేటర్స్ లో మాస్ జాతర ఖాయమేగా. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా తక్కువేం తినలేదు. వీళ్లు సిక్స్ ప్యాక్ చేయకపోయినా తమ క్రేజీ లుక్స్ తో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టు వారణాసి కోసం మహేష్ అద్దరిపోయే మేకోవర్ తో రెడీ అవుతుంటే, మొన్న ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. స్టైల్, స్వాగ్ తో ఈ ఇద్దరు స్టార్స్ రఫ్ ఆడిస్తున్నారు. సీనియర్ హీరోలైతే ఏజ్ ఈజ్ జస్ట్ ఓ నెంబర్ అని ప్రూవ్ చేస్తూ 65 దాటాక ర్యాంపేజ్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారిలో చిరంజీవి, కూలీలో నాగ్, అఖండ 2లో బాలయ్య లుక్స్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. వెంకీ మామ కూడా వింటేజ్ గ్రేస్ తో అద్దరగొడుతున్నారు. వీళ్ల డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. స్టార్ హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. పారడైజ్ లో నాని సిక్స్ ప్యాక్ లో కనిపించారు. ఇక రణబాలిలో విజయ్ దేవరకొండ లుక్ చూస్తుంటే మతులుపోతున్నాయి. సాయిధరం తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు కోసం సిక్స్ ప్యాక్ లోకి మారిపోయారు. కథ డిమాండ్ చేస్తే ఎలాగైనా మారిపోతామంటున్నారు మన హీరోలు. ఏమి టైమింగ్ సామి! విజయ్ దేవరకొండను చూస్తూ ఉంటే ఇదే అనాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు స్వామి కార్యం, స్వకార్యం ఒకేసారి పూర్తి చేశారు రౌడీ బాయ్. అటు రష్మికతో 7 అడుగులు నడిచి అదే బస్ సినిమా ప్రమోషన్స్ కి కూడా వాడేశారు విజయ్. టైమింగ్ పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ సడన్ గా రొమాంటిక్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ కొత్త జంట. అదేంటో తెలుసా? సినిమా ప్రమోషన్స్ చేయడంలో రౌడీ బాయ్ స్టైలే వేరని రణబాలి సాంగ్ రిలీజ్ తో మరోసారి రుజువైంది. రష్మికతో పెళ్లిపీటలెక్కిన విజయ్ కరెక్ట్ గా ఇదే టైంలో సినిమాలోనూ పెళ్లికి సంబంధించిన ఏందయ్యా సామి అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియా అంతా పెళ్లి గురించి మోత మోగిపోతుంటే ఈ క్రేజ్ మేకర్స్ బాగా క్యాచ్ చేసుకున్నారు. కొత్తగా పెళ్లైన జంట మధ్య ఉండే రిలేషన్ ఈ పాటలో కనిపించింది. రియల్ లైఫ్ లో ఇప్పుడే పెళ్లి చేసుకుని జంటగా మారిన విజయ్, రష్మిక అచ్చం అలాగే వెండి తెరపై కూడా కనిపించడం ఫ్యాన్స్ ను ఆకట్టుకునే విషయం. వీళ్ల కెమిస్ట్రీ సాంగ్ కు మరింత అందాన్ని తీసుకురావడమే కాకుండా రణబాలిపై అంచనాలను అమాంతం పెంచేసింది. రాహుల్ సంక్రిత్యన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పెళ్లి కారణంగా రణబాలి షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు విరోష్. మార్చి 20 తర్వాత మళ్లీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రౌడీ జనార్దన కూడా పూర్తి చేస్తున్నారు విజయ్. అందులో కీర్తి సురేష్ తో జోడీ కట్టారు విజయ్. మొత్తానికి పెళ్లితో పాటు మూవీ ప్రమోషన్ సురూ చేశారు రౌడీ హీరో. ఒకప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్లు స్టార్స్ అయిపోయినట్లే అనేవాళ్ళు. ఆ తర్వాత వర్మ కొన్నాళ్లు అదే మ్యాజిక్ చేశారు. ఇప్పుడు ఆ స్థానం సందీప్ రెడ్డి వంగాకు వచ్చేలా ఉంది. ఆయన సినిమాలో మెరిస్తే చాలు ఆ బ్యూటీస్ అంతా నేషనల్ క్రష్ అయిపోతూ ఉన్నారు. తాజాగా స్పిరిట్ తో మరొక బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరో మీరే చూడండి. బాలీవుడ్ లో కబీర్ సింగ్ కి ముందు కియారా అద్వానీ ఒక హీరోయిన్ మాత్రమే. కానీ ఆ సినిమా ఆమె రేంజ్ ను మార్చేసింది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన కబీర్ సింగ్ సాధించిన విజయంతో కియారా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. తాజాగా టాక్సిక్ కోసం ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. ఈ గ్యాప్ లో కొన్ని తెలుగు సినిమాలు చేశారు కియారా. యానిమల్ సెన్సేషన్ తృప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆ సినిమాలో ఆమె కనిపించేది కేవలం 20 నిమిషాలే అయినా బాబీ 2 అంటూ దేశాన్ని షేక్ చేసింది. 6 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు సందీప్ వంగ మార్క్ ప్రెజెంటేషన్తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు తృప్తి. తాజాగా స్పిరిట్లోనూ ఈమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. స్పిరిట్ సినిమాతో ఐశ్వర్య దేశాయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. లేటెస్ట్ పోస్ట్లో వివేక్ ఒబెరాయ్తో పాటు ఈమెను పరిచయం చేశారు వంగ. దాంతో ఈమెవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.
గల్లీ బాయ్ లాంటి సినిమాలతో ఐశ్వర్య గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి సందీప్ వంగా ఫోకస్ చేస్తే హీరోయిన్ల ఫేట్ మారిపోవడం ఖాయమని మరోసారి ప్రూవ్ అవుతోంది. సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ అంతా నీరుగారిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఫిబ్రవరి సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ను మెప్పించలేకపోయాయి. కనీసం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నిలబడలేదు. దీంతో ఆశలన్నీ కూడా సమ్మర్ సీజన్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే సమ్మర్కు కిక్ స్టార్ట్ ఇవ్వడానికి మార్చిలోనే క్రేజీ మూవీస్ కొన్ని వస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం రండి. ఫిబ్రవరి సినిమాలన్నీ నీరుగార్చేశాయి. దాంతో మార్చి పైనే అందరి ఫోకస్ ఉందిప్పుడు. మార్చి 6న మృత్యుంజయ్ సినిమాతో వస్తున్నారు శ్రీవిష్ణు. అదే రోజు కాస్త డిఫరెంట్ టైటిల్తో సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసనితో వింటేజ్ జోడీ శివాజీ లయ వచ్చేస్తున్నారు. ఈ 2 సినిమాలు హిట్ కొట్టి టాలీవుడ్కు కొత్త ఊపునిస్తాయని నమ్ముతున్నారు బయ్యర్లు. మార్చి 3వ వారం బాక్సాఫీస్కు చెమటలు పట్టడం ఖాయం. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ అండ్ ధురంధర్ 2 మార్చి 19నే రానున్నాయి. ఇప్పటివరకైతే ఈ 2 బరిలోనే ఉన్నాయి. వెనకడుగు వేసేలా కనిపించట్లేదు. 2 సినిమాలపై భారీ హైప్ ఉండడంతో కలెక్షన్ల వర్షం కురుస్తుందని అంచనా. మార్చి నెలాఖరులో థియేటర్స్లో పవన్ సునామీ రాబోతోంది. 26న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అసలైన మాస్ జాతర మొదలు కానుంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా వేచి చూస్తున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడం ఉస్తాద్కు కలిసొచ్చే విషయం. ఈ సినిమాలు హిట్ అయితే సమ్మర్ సీజన్కు అదిరిపోయే ఆరంభం దక్కినట్లే. సమ్మర్ హంగామా కేవలం మార్చిలోనే అయిపోలేదు. ఏప్రిల్ నెలలోనే అసలైన సందడి కనిపించబోతుంది. స్టార్స్ నుంచి కుర్రాళ్ల వరకు ఈ సమ్మరే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఉన్నారంతా. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అసలైన హీట్ పుట్టించే ఆ ఏప్రిల్ సినిమాలేంటో ఒకసారి చూద్దాం. అందులో దేనికి రికార్డ్స్ క్రియేట్ చేసే సత్తా ఉందో చెక్ చేసి చెప్పండి మీరే. ఏప్రిల్ మొదటి వారంలోనే 2 ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. ఏప్రిల్ 3న శర్వానంద్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా బైకర్ వస్తుంటే, అదే రోజు నిహారిక నిర్మిస్తున్న రాకాస రిలీజ్ కానుంది. ఇక ఏప్రిల్ 10న పాన్ ఇండియన్ సినిమాల మధ్య పోటీకి తెరలేవనుంది. ఏప్రిల్ 10న నిఖిల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా స్వయంభూ రానుండగా, దానికి పోటీగా అడవిశేష్ సాలిడ్ యాక్షన్ లవ్ స్టోరీ డెకాయిట్ కూడా అదే రోజు థియేటర్స్లోకొస్తోంది. ప్రామిసింగ్ కంటెంట్తో వస్తున్న ఈ 2 సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటు శేష్ అటు నిఖిల్ ఈ సినిమాల కోసం 3 ఏళ్లుగా కష్టపడుతున్నారు. సమ్మర్ బాక్సాఫీస్ను షేక్ చేయడానికి ఏప్రిల్ 30న రామ్ చరణ్ పెద్దితో రాబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ సమ్మర్ ఫ్యూచర్ తేల్చేది పెద్ది రిజల్టే. సమ్మర్ ఆశలన్నీ పూర్తిగా ఈ సినిమా విజయంపైనే ఆధారపడున్నాయి. మొత్తానికి ఈ మార్చ్ ఏప్రిల్ అంతా క్రేజీ సినిమాలతో నిండిపోయింది. రిలీజ్ అయ్యాక పైరసీని ఎలాగో అడ్డుకోలేకపోతున్నారు. కనీసం విడుదలకి ముందైనా సినిమాను భద్రంగా దాచుకుందామంటే అది కూడా కుదరట్లేదు. ఇప్పుడు విడుదలైన తర్వాత పైరసీ, విడుదలకి ముందు లీక్లు సినిమాని పూర్తిగా చంపేస్తున్నాయి. తాజాగా శ్రీవిష్ణు చేసిన కొన్ని కామెంట్స్ విన్నాక నిర్మాతలకు కంటి మీద నిద్ర కరువైంది. మరి ఆ కథ ఏంటో మీరు కూడా వినండి. వింటున్నారుగా శ్రీవిష్ణు ఏమంటున్నారో. తన సినిమా విష్ణు విన్యాసం విడుదలకు ముందే లీక్ అయిందని చెప్తున్నారీనా. హీరో కంటే దారుణమైన నిజాలు చెప్పారు నిర్మాత సుబ్రహ్మణ్యం. తమ టీం నుంచే సినిమాను లీక్ చేశారని బాంబ్ పేల్చారు. లీకులపై సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు శ్రీవిష్ణు. అంతేకాదు రీల్ కు నిర్మాతను బ్లాక్మెయిల్ చేశారన్నారు ఈ హీరో. తెలుగు ఇండస్ట్రీలో పైరసీ భయం ఎప్పటినుంచో ఉన్నా ఈ మధ్య ఇంకాస్త ఎక్కువైంది. దీనికోసం ఇండస్ట్రీ అంతా ఏకమై పోలీసులతో స్పెషల్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. అయినా కూడా పైరసీ ఆగట్లేదు, లీక్స్ తగ్గట్లేదు. ఏకంగా రిలీజ్ కు ముందే లీక్స్ అనేది నిర్మాతలను నిద్రపోనివ్వట్లేదు. గతంలో అత్తారింటికి దారేది లాంటి సినిమాలు ఇలా విడుదలకు ముందే లీక్ అయ్యాయి. సినిమా లీక్ అయిన సంగతి బయటకి రాకుండా చూసుకున్నారు విష్ణు విన్యాసం టీం. అందుకే ప్రమోషన్స్ చేయకుండా, సందడి లేకుండా సడన్ గా వచ్చేసింది ఈ చిత్రం. మృత్యుంజయ్తో పోటీ పడ్డానికి కూడా ఇదే రీజన్ అని చెప్పారు శ్రీవిష్ణు. ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే బానే ఉన్నా లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి లీక్స్ పైరసీ భూతాలైతే ఇండస్ట్రీని వదలట్లేదు. ఈ రోజు ఈటీలో మరిన్ని అప్డేట్స్ మీకోసం. సాయిధరం తేజ్ హీరోగా రోహిత్ తెరకెక్కిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ 35 రోజుల పాటు జరిగింది. 20 కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని పూర్తి చేశారు మేకర్స్. సినిమా త్వరలోనే విడుదల కానుంది.
దీనికి సంబంధించిన స్టిల్స్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సాయి సింహాద్రి స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తూ బత్తుల సతీష్ దర్శకత్వంలో రూపొందిన సన్ ఆఫ్ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. తండ్రి కొడుకుల అనుబంధం, బాధ్యతలతో సాగే ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలై మంచి స్పందన అందుకుంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ తెరకెక్కిస్తున్న ధురంధర్ 2 సినిమా మార్చి 19న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఇప్పుడు. సెకండ్ పార్ట్ కూడా లెంతీగానే ఉండబోతుందని, ఏకంగా 3 గంటల 45 నిమిషాలతో సెన్సార్ కు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ కూడా 3 గంటల 34 నిమిషాలతో వచ్చింది ధురంధర్. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.